కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి దండి లక్ష్మి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ గారికి, గౌరవ కార్పొరేటర్ కౌన్సిలర్స్, మరి మున్సిపల్ అధికారులు, పత్రికలు అందరికీ కూడా మున్సిపల్ ఆదాయము, ప్రజలకు సంబంధించిన సమస్యలపై మనం ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు అనేటువంటి అంశాలతో పాటుగా మన ఒక విజన్ ఎదుగా మీరంతా కృషి చేయాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సహకారం కూడా తీసుకొని ఊళ్ళో కౌన్సిలర్ హుస్నాబాద్ కొంటే గౌరవం పెరిగే విధంగా ఈ కార్యక్రమం ఒక వ్యవహార శైలి ముందుకు పోయడానికి పాలక వర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా నిధులు అభివృద్ధికి తెచ్చేటువంటి బాధ్యతకు సంబంధించి నేను కార్యక్రమం తీసుకున్నా. కొత్త జీతభత్యాలకు కానీ మెయింటెనెన్స్కు సంబంధించి చాలా మున్సిపాలిటీలకు సొంత వనరులు ఉంటాయి. మన హుస్నాబాద్ సంబంధించి కూడా కొంత వనరులను పెంచుకోవడానికి ఇప్పటికే కొన్ని ప్రతిపాదన చేసినటువంటి 2 మార్కెట్, అది మన షాపింగ్ కాంప్లెక్స్, ఇలా ఇతరత్ర కొంత ఆదాయం పెంచుకొని జీతభత్యాలకు సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చర్యల్లో మీ అందరి సహాయ సలహా సూచనలు కూడా అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు హుస్నాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి చుట్టూ 4 జిల్లాలకు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండి అవసరాల కొరకు అందరూ కూడా జిల్లా కేంద్రాలకు పోయేటువంటి పరిస్థితి నుంచి మన దగ్గర మనమే సెల్ఫ్ సఫిషియన్సీగా హుస్నాబాద్కు సంబంధించిన శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అభివృద్ధి తాత్కాలిక శాశ్వత అభివృద్ధికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ మహిళా సంక్షేమం కొరకు కూడా కృషి చేస్తూ ముందుకు పోదాం. దయచేసి నేను అందరినీ కూడా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాజకీయంగా ఉన్నటువంటి 20 మంది చైర్మన్ వైస్ చైర్మన్ తోటి కలుపుకొని అందరూ కూడా మరి పాలకవర్గం కలిసికట్టుగా హుస్నాబాద్ అభివృద్ధికి ముందుకు పోదామనే మాట సందర్భంగా మనవేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తదుపరి బడ్జెట్